మేడం గిఫ్టెడ్కి విల్కి తేడా ఏంటి? గిఫ్టెడ్ ఒకసారి మనము గిఫ్ట్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ఇర్రివోకబుల్. ఓకే, విల్ మీరు మార్చి మీరు బతుకున్నంతలో ఇప్పుడు ఈ సంవత్సరం ఒక విల్ రాసుకుంటే మీ ఒక 10 years తర్వాత మీ అంచనాలు ఊహలు ఇవన్నీ వేరేలాగా అనిపించి చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా విల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ గిఫ్ట్ వన్స్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ఇర్రివోకబుల్ అంటిల్ అండ్ అన్లెస్ కోర్ట్ ప్రమేయంతోనే అవుతుంది. ఇటువంటి కేసు ఒకటి జరిగిందండి రీసెంట్లీ సుప్రీంకోర్టులో, వేరే ఆఫ్టర్ 30 years తండ్రి చనిపోయినాక 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ ఆస్తి కూతురుకి వస్తుంది. ఇక్కడ గొడవ ఎవరికి అంటే కూతురికి కొడుక్కి. తండ్రి చనిపోయాడు. అయితే తండ్రి ఏం చేశాడు, ఒకానొక సందర్భంలో గిఫ్ట్ డీడ్ చేశాడు, రిజిస్టర్డ్ డీడ్ చేస్తాడు ఆ అమ్మాయికి కూతురికి చెందాలి అని. అయితే చనిపోయే ఒక 3 ఏళ్ల ముందు ఏం చేశాడు, దాన్ని క్యాన్సిల్ చేసి హోల్ అండ్ సోల్ ఓనర్ని కొడుకుని చేసి రిజిస్టర్ చేశాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఆవిడ లోవర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యారు. ఆవిడ లేదు మా ఫాదర్ నాకు గిఫ్ట్ చేశారు, అసలు ఆయన ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు, నాది ఇది ఒకసారి ఇచ్చేసిన తర్వాత ప్రాపర్టీ మొత్తము నేను సోల్ ఓనర్ అవుతాను, ఆయన ఎలా రివోక్ చేయగలిగారు అండ్ యూనిలాటరల్గా రివోక్ చేయడానికి లేదు గిఫ్ట్ అని. ఓకే, లోవర్ కోర్టు అక్కడి నుంచి దాని పై కోర్ట్స్ అన్నీ ఆవిడ ప్లీని డిస్మిస్ చేస్తూనే వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు దగ్గరికి రీచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే, ఇక్కడ తమ్ముడు ఏమంటున్నాడు అంటే అది విల్లు మా అక్కకి మా ఫాదర్ విల్ ఎగ్జిక్యూట్ చేశాడు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నా పేరు మీద రిజిస్టర్ చేశాడు, నాకు సోల్ ఓనర్షిప్ ఇచ్చాడు అని. అక్కడ సిస్టర్ ఏమని మాట్లాడింది అని అంటే, అది గిఫ్ట్ డీడ్ ఆయన నా పైన రిజిస్టర్ చేశారు, దాని తర్వాత నా ప్రమేయం లేకుండా ఓకే ఆయన క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు అంటిల్ అండ్ అన్లెస్ కోర్టు ప్రమేయం ఉంటేనే. ఓకే, సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని అభిప్రాయపడింది అని అంటే, గిఫ్ట్కి ఏ కన్సిడరేషన్ అవసరం లేదు. ఓకే, లేదు ఫాదర్ ఫ్యామిలీ సెటిల్మెంట్ ద్వారా చేసినా కానీ అక్కడ కూడా కన్సిడరేషన్ అవసరం లేదు, లాస్ట్కి అది ఫ్యామిలీ సెటిల్మెంట్ కూడా ఒక గిఫ్ట్ డీడ్ లాంటిది. సో ఆ అమ్మాయికి ఏదైతే పొలం రాసి ఇచ్చారో దాని ఓనర్షిప్ రైట్స్ అమ్మాయికే చెందుతాయి అని సిస్టర్కి అనుకూలంగా తీర్పిచ్చింది.